వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ ప్రభంజనం సృష్టించింది. 45 వరకు రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకులు సాధించడం గొప్ప విశేషం. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరంలో వచ్చిన ఫలితాలలో జిల్లాలోని అత్యధిక ర్యాంకులు సాధించడం ఈ ఏడాది ప్రత్యేకత. జిల్లా స్థాయిలో మొదటి 3 ర్యాంకులు, రాష్ట్ర స్థాయిలో 5 ర్యాంకులు సాధించి ఆత్మకూరు చరిత్రలోని గొప్ప ప్రభంజనంగా ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది నిలవడం విశేషం. ఈ క్రమంలో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ బిడ్డలకు మంచి విద్యను అందించి జిల్లా ర్యాంకులు సాధించడంలో సహకరించిన అధ్యాపక బృందానికి, కళాశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందన ధన్యవాదాలు తెలిపారు. ప్రియదర్శిని కాలేజీలో తమకు అందించిన ఉత్తమ బోధనతోనే తాము మంచి ర్యాంకులతో పాస్ కావడానికి కారణమని, అందుకు ఉపాధ్యాయులకు, కాలేజీ యాజమాన్యానికి రుణపడి ఉంటామని విద్యార్థులు తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించి అత్యధిక పాస్ శాతం పొందడం సంతోషంగా ఉందని కాలేజీ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్ల రెడ్డి మరియు ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు తినిపించి బొకేతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 670 మంది విద్యార్థులతో అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిగిన కళాశాల తమదేనని, గత ఏడాది రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుతో పాటు ఈ ఏడాది మొదటి 3 ర్యాంకులు మరియు అత్యధిక ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషకరమని, తమ విద్యాబోధన క్రమశిక్షణతో తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును తమ చేతిలో పెడుతున్నారని, అందుకే తాము తమ సిబ్బందితో ఎంతో కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. రెండు 2014 సంవత్సరంలో అందరికీ నమస్కారం. నా పేరు లహరి బ్రహ్మం. నేను ప్రియదర్శిని కాలేజ్ లో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు 1000 కి 989 మార్క్స్ వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణం మా పేరెంట్స్, అలాగే మా స్టాఫ్. ఇక్కడ ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా పక్క క్లారిఫై చేస్తారు. మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా అడిగితే సార్ వాళ్ళు ఏమి విసుకోకుండా చెప్తానే ఉంటారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా మా కాలేజే ఫస్ట్ వచ్చింది. అందరికి, మా స్టాఫ్ కి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భానుశ్రీ, సీనియర్ ఎంపీసీ, ప్రియదర్శిని జూనియర్ కాలేజ్. నాకు 989 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా టీచర్, మా పేరెంట్స్ ప్రోత్సాహంతోనే ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. ధన్యవాదాలు. నా పేరు సమీహ. నేను ప్రియదర్శిని జూనియర్ కాలేజ్ లో సీనియర్ ఎంపీసీలో 989 అవుట్ ఆఫ్ 1000 గెయిన్ చేశాను. దీనికి మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. మా టీచర్స్ ఎప్పుడు డౌట్స్ క్లారిఫై చేయడానికి చాలా అవైలబుల్ గా ఉంటారు. కాన్సెప్ట్ చాలా బాగా బోధిస్తారు. సో థ్యాంక్స్ టు ఆల్ దెమ్. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత, మాది జమ్మవరం గ్రామం. మా పాపని ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ కాలేజీలో చేర్చాము. బాగా మార్కులు వచ్చాయి. ఇక్కడ ఫుడ్ కానీ, చదువు కానీ, టీచర్స్ కానీ, చూసుకోవడం కానీ అన్ని కేరింగ్ గా బాగున్నాయి. అందరూ కూడా ఇక్కడే చేర్చండి, ప్రియదర్శిని కాలేజీలో. అందరికీ నమస్కారం. నా పేరు పుష్పలత, మా అమ్మాయి పేరు లహరి బ్రహ్మం. బైపీసీ ప్రియదర్శిని కాలేజీలో జాయిన్ చేశాం సార్. అందరూ బాగా చెప్తున్నారు. ఫుడ్ కానీ అన్ని బాగున్నాయి. మేము హాస్టల్ లేకపోయినా కానీ బాగానే కనుక్కొని అన్ని చేసుకుంటున్నాం సార్. ఎవరైనా జాయిన్ చేయాలంటే ప్రియదర్శిని కాలేజీలో జాయిన్ అవ్వండి. బాగా స్టడీ పరంగా కానీ, సార్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ కేర్గా ఉన్నారు. వి శ్రీనివాసులు రెడ్డి, ప్రిన్సిపల్ ప్రియదర్శిని జూనియర్ కాలేజీ ఆత్మకూరు. ఎన్ వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రియదర్శిని కరెస్పాండెంట్
ప్రియదర్శిని జూనియర్ కాలేజ్ ఆత్మకూరు 2014 సంవత్సరంలో 4 వ్యక్తులు వ్యవస్థాపకులుగా ఉండి ఈ కళాశాలను స్థాపించడం జరిగింది. 2014 సంవత్సరంలో 58 మంది విద్యార్థులతో ఈ సంస్థను స్థాపించి ప్రస్తుతం 670 మంది విద్యార్థులతో ఆత్మకూరు పట్టణంలోనే అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి సంస్థగా దర్జలుతూ కార్పొరేట్ స్థాయి మార్కులను సాధిస్తూ ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులను సాధించి ఆత్మకూరు పట్టణంలోనే కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మార్కులను సాధించినటువంటి విద్యార్థులందరూ అదేవిధంగా అందుకు సహకరించినటువంటి అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంపీసీ విభాగంలో అయినా బైపీసీ విభాగంలో అయినా ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ప్రతి గ్రూప్ లో కూడా ప్రియదర్శిని విద్యార్థులే రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధిస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గత 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా జేఈఈ మెయిన్స్ కానీ అదేవిధంగా ఎంసెట్ లో కూడా ర్యాంకులను సాధిస్తూ అనేక విద్యా సంస్థల్లో పేరుగాల్చిన విద్యా సంస్థల్లో మా విద్యార్థులు గొప్ప చదువులు చదువుతూ ఉన్నారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో చదివినటువంటి గతంలో ఇక్కడ చదివి 987 మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఈ రోజు డాక్టర్ గా ప్రమోట్ అయిపోతూ మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అదే ఎంపీసీ విభాగంలో కూడా బాగా గతంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇది మా కళాశాల యొక్క గొప్పతనంగా భావిస్తున్నాము. ఇక్కడ సాధారణ ఫీజులతోనే కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అత్యున్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నాము. సాధారణ విద్యార్థులతోనే అసాధారణమైన ఫలితాలను సాధిస్తూ ఉన్నాము. అది నిజంగా ఆత్మకూరు పట్టణానికి ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులుగా 465 మార్కులతో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంకు, స్టేట్ థర్డ్ ర్యాంకుతో సాధించాము. బైపీసీ విభాగంలో 457 మార్కులకు గాను 451 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్, డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ సాధించాము. అదేవిధంగా సీనియర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులు గాను 989 మార్కులతో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంకు సాధించాము. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 989 మార్కులతో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించాము. ఆర్ట్స్ విభాగంలో కూడా ఆత్మకూరు డివిజన్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి అధ్యాపక బృందానికి మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.